అండ్ ఈరోజు అయితే స్పైసీగా చికెన్ గ్రేవీ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. చికెన్ని సాల్ట్ వేసుకుని బాగా కడిగేసుకుని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మ్యాగ్నేట్ చేసుకున్నాను. అలాగే కడాయిలో ధనియాలు జీలకర్ర ఇంకా చెక్క లవంగి మొగ్గ అవన్నీ కూడా వేయించుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆనియన్ టమాటా కూడా ఫ్రై చేసుకుని జీడిపప్పు వేసుకుని మసాలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని ముందుగా మసాలా రెడీ చేసుకుని అది కూడా వేయించేసుకుని చికెన్ వేసుకుని సో మనం ఫ్రై చేసుకున్న పొడి చేసుకున్న మసాలా పౌడర్ని ధనియాల పౌడర్ని ఇందులో లాస్ట్లో ఈ చికెన్ మొత్తం మగ్గిపోయిన తర్వాత వేసుకుంటే సో చికెన్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మెయిన్ ఈ చికెన్కి ఈ మసాలాయే మెయిన్ అనమాట. సో ఈ పౌడర్ వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర దింపేసుకొని కొద్దిగా వాటర్ గ్రేవీలా కావాలంటే వాటర్ వేసుకుంటే సరిపోతుంది, లేదంటే మనకి ఫ్రైలా ఉంచుకున్నా సరిపోతుంది అనమాట. సో ఇలా పౌడర్ చేసుకుని మసాలా వేసుకుంటే కర్రీ అయితే సూపర్ ఉంటుందండి. సో మనం రెస్టారెంట్